మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో అయితే ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడ బ్రిడ్జి అయితే గాలి దుమారానికి కూలిపోయిన పరిస్థితి అయితే మనమైతే చూడడం జరిగింది. ఇది గత నెల ఏప్రిల్ 22వ తారీఖు అయితే కూలిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇదైతే అప్పుడైతే మనం పూర్తిగా దీనిపై అయితే ఒక స్టోరీ సైతం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గాలి దుమారానికే ఇదైతే బ్రిడ్జీలు కూలిపోతాయన్న కోణంలో అయితే మనమైతే చర్చించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులతో అయితే అప్పుడైతే మాట్లాడడం జరిగింది. ఈ సంఘటన జరిగి ఇప్పుడు 2-3 నెలలు కూడా గడవకముందే మరొక సంఘటన అయితే ఇక్కడైతే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇటువైపు అయితే రాకపోకలకు సంబంధించి అయితే పూర్తిగా వాగుల్లో నుంచి అయితే వాహనాలు వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో అయితే ఇదైతే బ్రిడ్జిని అయితే నిర్మించడం జరుగుతుంది. 2016లో అయితే దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అంతేకాకుండా ఈటల రాజేందర్ అయితే దీనికైతే శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 49 కోట్ల మేర అయితే బడ్జెట్ అయితే విడుదల చేయడం జరిగింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి మరొక 11 కోట్లు అయితే విడుదల చేశారు. ఇదైతే చిన్న గాలి దుమారానికి అయితే పడిపోవడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖు అయితే ఇదైతే పూర్తిగా కింద పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే అప్పుడైతే మనము దీనికి సంబంధించి ఒక స్టోరీ సైతం చేయడం జరిగింది. ఇది జరిగి 3 నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు అయితే దీనికి సంబంధించి అయితే గరిమెలపల్లికి వెళ్ళేటువంటి రోడ్లో అయితే ఇదే బ్రిడ్జ్ సంబంధించి అయితే మరి 2 గైడెన్లు అయితే కింద కూలిన పరిస్థితి అయితే నెలకు జరిగింది. ఇటువైపు అయితే జన సంద్రం తక్కువ ఉండడం వల్ల ప్రాణ నష్టం అయితే లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆస్తి నష్టం అయితే దాదాపు 50 కోట్ల మేర అయితే జరిగిందని అయితే చర్చించుకున్న పరిస్థితి ఉంది. దీనిపై అధికారులు కావచ్చు, అంతేకాకుండా ప్రజాప్రతినిధులు అయితే సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అటువైపు అయితే వెళ్దాం. ఇదైతే 3 నెలల క్రితం కూలినటువంటి బ్రిడ్జ్ అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే ఒక్కొక్కరైతే ఇక్కడికైతే వస్తున్నారు. చిన్న గాలి దుమారానికి బ్రిడ్జ్ కూలుతాయని అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నిన్న రాత్రి కూలిన బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులో ఒకటైనటువంటి కాళేశ్వరం నిర్మించడానికి 3 సంవత్సరాల సమయం పడితే ఇక్కడ చిన్న మానేరు వాగుపై నిర్మించిన వంతెన 9 సంవత్సరాలుగా అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి అసంపూర్తిగా ఉండగానే పూర్తిగా కూలిపోయిన పరిస్థితి నెలకొంది. గాలి దుమారానికి నేల కొరిగిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో ఉన్నాము. ఇదైతే ఇటు ముత్తారం ఓడేడుకు సంబంధించి, అంతేకాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిలపల్లికి సంబంధించి అయితే రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న ఉద్దేశంతో అయితే అధికారులు అయితే బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏప్రిల్ నెల 22వ తారీఖు అయితే కొన్ని గైడెన్లు అయితే కింద కూలడం జరిగింది. అంతేకాకుండా చిన్న గాలి దుమారానికి కూలడం జరిగింది. ఇది జరిగి 2-3 నెలలు కూడా గడవకముందే ప్రస్తుతం అయితే ఇప్పుడు టేకుమట్ల వైపు వెళ్లే రోడ్డు జయశంకర్ భూపాలపల్లి వైపు 17-18 పిల్లర్ మధ్యలో ఉన్నటువంటి 4 గైడెన్లు అయితే పూర్తిగా కింద కూలడం జరిగింది. దీనికి సంబంధించి అయితే భయాందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ నుంచి అయితే రోడ్డును ఆనుకొని అయితే బ్రిడ్జిను ఆనుకొని అయితే ఒక రోడ్డు వేయడం జరిగింది. రాకపోకలు అయితే కొనసాగిస్తున్నారు. ఒకవేళ వర్షాలు ఎక్కువై బ్రిడ్జి మానేరు వాగు పొంగితే మాత్రం రాకపోకలకు అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి అయితే స్థానికులు అయితే వాపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులను ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇది జరిగి 2-3 నెలలు కూడా గడవకముందే ఇలాంటి సంఘటన జరిగింది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? సార్ అది జరిగి మొన్న 70 రోజుల కింద 3 గడ్డాలు కూలినాయి. కూలినాక అందరూ వచ్చి చూసిపోయారు. సరే మంచిగానే ఉన్నాయని అనుకున్నాం. నిన్న నైటు 6:30-7 గంటల ప్రాంతాన నిన్న ఈ 5 గడ్డాలు కూలినాయి. దీని వలన మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవడం అవుతుంది. నేను గీతా కార్మికుడిని. నిత్యం నేను ఈ రోడ్డు పొన్న 24 గంటలు నడుచుకుంటూనే వస్తాం. రైతులు కూడా రోజు ఒక 100-150 మంది నడుస్తారు. మా గీతా కార్మికుల కుటుంబాలు రోజు ఒక 60 కుటుంబాలు రోజు నిత్యం నడుస్తాయి. సార్ దీని వలన ఏది ఉన్నా కానీ కాంట్రాక్టరు గతంలో ఉన్న పుట్ట మధుకరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన కాసులు కక్కుర్తికి రూపాలకి ఆశపడ్డాడు తప్ప కానీ ఈ బ్రిడ్జి మీద కానీ వీటిని మంచి కట్టాలి, నాణ్యతతోటి కట్టియాలి అనే ఉద్దేశమే లేకుండా చేసిండు. ఇలా చూస్తే మీరు పరిశాన్ అవుతారన్న. దానిలో ఇలా మొత్తం ఉసుకెళ్తుంది. ఇలా ఆ నాణ్యత లోపం వల్లనే గాలి కూడా వల్లేదు, అది నాణ్యత లోపం వల్లనే పడ్డది. ఆ పడ్డ దానిలో కూడా ఇదంతా మొత్తం వట్టిదే, వట్టి ఉసుకే. ఇది ఉసుకేకును సిమెంట్కు సంబంధం లేకుంటున్నది. అంటే ఇంత పెద్ద గడ్డలు ఎంత బందోబస్తు పోయాలి, ఎంత నాణ్యతతో పోయాలి. ఎలాంటి పోయకుండా అట్టేనే తూతూ మంత్రంగా పోసినామా అన్నట్టుగా ఎవరికైతే నాయకులకు డబ్బులు కాసులు అయితే ఇచ్చినాం కదా, అదే సిస్టంలో వాళ్ళకైతే రూపాయలు ముట్టినాయి ఎట్లా పోతుంది అనేది కాంట్రాక్టరు ఇంత విచ్చలవిడిగా అధ్వానంగా పోసి ఇలా మా ప్రాణాలను తీసే పరిస్థితి. నిన్న నైటు అరిచేతిలో పెట్టుకొని ఉన్నారు దీని కింద ఉన్నోళ్ళు. ఇలా గరిమిలపల్లి వాళ్ళు గరిమిలపల్లి పోయి కైకిలు వేస్తూ ఉంటే ఓడేడు వాళ్ళు
ఇక్కడ దీని కిందనే ఉన్నారు. ఒక 5 నిమిషాలు అయితే దాని కింద వేరు ఆ ఫిల్లర్ కిందికి కొంచెం కిందికి ఉంటే దీని కింద పడి చనిపోయేటోళ్ళు. ఇలా ప్రాణ నష్టం జరిగితే దాని జిమ్మదారు ఎవరు? కాంట్రాక్టర్ అవుతారా? రూపాయలు తీసుకున్న గతంలో పనిచేసిన ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ పుట్టమోద అవుతాడా? లేకపోతే ఇటు మసూదన్ చార్ అవుతారా? వీళ్ళు ఒక్కొక్కరు డబ్బులకే ఆశపడి వీటిని విచ్చలవిడిగా మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపోవాలని కాంట్రాక్టర్కు వదిలేసిరు. ఇప్పటికి కూడా కాంట్రాక్టర్ దగ్గర దీని ఏ పైసలు దీనికి ఏమైనాయో అవన్నీ ఆయన ఖాతాలు ఉంటే ఖాతాలు బంద్ చేయాలి, ఆయన దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు తీయాలి. దీని నష్టపరిహారం మొత్తం తీసి మళ్ళీ మంచి చేయించే ప్రయత్నం చేయాలని మా కోరిక. ఎవరండి కాంట్రాక్టర్? ఎవరు దీనికి సంబంధించి? దీన్ని ఫస్ట్ శరత్ కుమార్ అని ఒక ఆయన పట్టిండు. శరత్ కుమార్ తర్వాత ఇప్పుడు మొన్న బాబా అన్నట్టు ఆయన మళ్ళీ సబ్లీజీ తీసుకున్నాడు. బాబా చేసిన తర్వాత కూడా అదే పరిస్థితి, శరత్ కుమార్ చేసిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇవే కూలుతున్నాయి అని అంటే ఇప్పుడు అవి కూడా మిగతాయి కూడా అవి అంకరపోయినాయి, అవి కూడా కూలుతాయి, బెండ్ అయిపోయినాయి. దీని మీద ఈ బ్రిడ్జి మీద ఏ గడ్డర్లు అయితే ఉన్నాయో ఆ గడ్డలు మొత్తం తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్గా వేయాలి అని చెప్పి మా కోరిక. ఓకే అంటే ఇప్పుడైతే ఏప్రిల్ 22 తారీఖు అయితే కొన్ని గడ్డలు అయితే కూలడం జరిగింది కదా, దీనికి సంబంధించి మరి అధికారులు వచ్చిరా? అప్పుడు మీద ఎందుకు తొలగించలేదు అంటే మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఏం జరిగింది అప్పుడు? అధికారులు వచ్చిర్రు, చూసిర్రు, వాళ్ళు కూడా తూతూ మంత్రంగానే పేరు. ఇప్పుడు కూడా అధికారి వచ్చిండు, ఎస్సీ ఆట. సార్ మరి ఇవి కూలినవి, వీటి పరిస్థితి ఏంటి సార్? నిన్న మా ప్రాణాపాయం జరగలేదు అదృష్టవశాత్తు. ఎవరన్నా చనిపోతే ఎట్లుంటుంది సార్? మరి కాంట్రాక్టర్ తోటి మీరు ఏం మాట్లాడారు, మీరు ఏం చేస్తారంటే కాంట్రాక్టర్ వచ్చిండయా, కాంట్రాక్టర్ తోటి మాకేం పని అని విచ్చలవిడిగా ఏదో సంబంధం లేకుండా ఒక ఎస్సీ గారి హోదాలో ఉండి మాట్లాడిపోయిండు. ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు మాటకు విలువ లేకుండానే మాట్లాడి వెళ్ళిపోయిండు. ఎట్లా సార్ గట్ల మాట్లాడితే ఎట్లా సార్? మా ప్రాణాలు అనేవి అరిచేతిలో పెట్టుకొని పోతున్నాం, అవి అటుపడ్డాయి ఇటు పడితే ఎందరు చెప్తుంటారు అంటే కూడా ఆయన ఇష్టం వచ్చినట్టే మాట్లాడుకుంటూ వేయండు. ఆయనకు అసలు సంబంధం లేనట్టుగానే మాట్లాడిండు ఒక ఎస్టీ హోదాలో ఉండి. ఓకే అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అంటే మంత్రి శ్రీధర్ బాబు సైతం సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్ అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక్కడికైతే రావడం జరిగిందా? ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చారు? అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? సార్ అక్కడ 3 గడ్డలు కూలినాక మా ఎంపీ గారు గడ్డం వంశీ గారు, మా ప్రియతమ నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ గారు రావడం జరిగింది. దాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన దాని క్రమం లోపల దీనికి రీఎస్టిమేషన్ వేయించడం కూడా జరిగింది. అది ఫైనాన్స్ అక్కడ ఉన్నది అని అన్నారు పొద్దున, అది వేయించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూలినాయి. ఇవన్నీ కూలితే వీటి కూడా రీఎస్టిమేషన్ వేయించి మళ్ళీ మంచి చేయాలనేది సార్ ఉద్దేశం. ఇది కూడా ఈ తొందరనే చేపిస్తా అని అన్నాడు. ఓకే అంటే కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది. ఇదైతే దాదాపు 9 సంవత్సరాల నుంచి అయితే నత్తనడకైతే కొనసాగుతుంది కదా. దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికీ 60 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసిరు. ఆలస్యం కావడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? ఇవాళ గతం ప్రభుత్వం లోపల గత నాయకుల పనితనమే అది నిర్వీర్యం కావడానికి గత నాయకుల పనితనమే. ఇవాళ పుట్టమోద అంటాడు కదా అంటే ట్యాబ్ల కాడ సెల్లు పెట్టి ఇలా శ్రీధర్ బాబు గెలిచిండు కదా 6 నెలలు 3 నెలలు అయింది కదా ప్రభుత్వం ఎందుకు చేయించద్దు అంటాను. నువ్వు 9 ఏళ్ళు ఉండి ఏం బీకినావు? గడి బీకినావా? ఏం చేసినావు నువ్వు? 9 ఏళ్ళు నువ్వే ఎమ్మెల్యే, 5 ఏళ్ళు మీరే జడ్పీ చైర్మన్. ఏం చేసినట్టు? 9 సంవత్సరాలు ఆడ వండబెట్టి శిలాపాలకాలకు 50 లక్షలు ఇస్తేనే శిలాపాలకం కాడ కొబ్బరికాయ కొట్టినావు నువ్వు. ఇలా మీకు ఇవ్వబడినటువంటి లక్షల రూపాయలు అవి నేను ఎట్లా పూడ్చుకోవాలని చెప్పి నాణ్యత లోపం మీద ఇవి కూలే పరిస్థితికి వచ్చింది. అంటే గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యమే ఇది అంటారా? 100% గత పాలకుల నిర్లక్ష్యమే, గత ప్రభుత్వం గత పాలకులే దీనికి కారణం. ఓకే ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల అయితే ప్రస్తుతం అయితే నాణ్యత లోపం వల్ల అయితే బ్రిడ్జిలు అయితే కూలిపోతున్నాయి. గాలి దుమారానికి కావచ్చు, అంతేకాకుండా నాణ్యత లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దీనికి సంబంధించి అయితే పూర్తిగా మనం చూస్తే కేవలం ఇసుక అంతేకాకుండా సిమెంట్ మాత్రమే ఉంది దీనిలో. అసలు మిక్స్ ఏం చేయలేదు, నాణ్యత అయితే లోపించిందని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో ఇసుక కలపడం పట్ల ఇది కూలిపోయిందని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో అయితే గత నెల ఏప్రిల్లో అయితే ఒకటి కూలినప్పుడు దీనికి సంబంధించి అధికారులు సైతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇదైతే మళ్ళీ కూలింది. దీని అప్పుడే పూర్తిగా కూలగొడితే అయిపోయేది అని చెప్పేసి వీరైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఇటువైపు రాకపోకలకు సంబంధించి అయితే మేమైతే గౌడ కులస్తున్నాం, నిత్యం రాకపోకలు అయితే కొనసాగిస్తాము. అంతేకాకుండా ఇక్కడికి అనేక మంది అయితే ఇటు అటు వెళ్తుంటారు. ఏదైనా ప్రాణ నష్టం జరిగితే అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతాయి, దానికి ఎవరు బాధ్యులు అని అంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ పాలకులైనటువంటి పుట్ట మధుకర్ అయితే కొంత అవినీతి ఆరోపణలకు పాల్పడైతే ఈ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పూర్తి తనే బాధ్యత వహించాలని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులు చెప్తున్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకేం చెప్తారు మీరు? సార్
పనులు అనేది మంచిగా చేస్తేనే జనాలల్లో మంచి పేరు వస్తుంది. ఈ అడ్డదొండం పనులు చేస్తే మాత్రం జనాలల్లో మంచి పేరు అనేది రాదు. ఇవన్నీ మొత్తం కూలగొట్టి మళ్ళా మంచిగా కొత్తగా వచ్చి మంచిగా నిర్మించాలని మేము కోరుస్తున్నాం. కానీ ఇప్పటికే 9 సంవత్సరాల సమయం అయితే గడిచిపోయింది కదా, అంటే అవుతుంది అని అయితే భావించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ ఒక 2 సంవత్సరాలలో బ్రిడ్జి కంప్లీట్ కావాలని మేము ఆశిస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరు రాకపోకలు ఒకవేళ ఈ దారి కాకుండా ఇంకా తిరిగి వెళ్తే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 80 కిలోమీటర్ల దూరం నుంచి మళ్ళీ తిరిగి రావాలి. ఓకే, ఒక 200-300 ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జీల సుధా మనకు ఆ టైం కేటాయించేది. ఎందుకంటే బస్సులు ఎక్కుడు దిగుడు టైంకు 100 అవి 100 దొరకాయి. మనకు ఆ టైం వేస్ట్ అయిపోతుంది. ఆనంగచ్చుడు మనకు ఈనంగా అయితే దగ్గర అవుతుంది. బ్రిడ్జి అయితే రాకపోకలు మంచిగా దగ్గర ఉంటాయి. అని రాకపోక జనాలు సుధా బాగా ఇది తొందర పడతారు, తొందర కావాలని ఇది చేస్తారు. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఒకవేళ మాకు ఈ దారి కాకుండా తిరిగి వెళ్తే దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం అయితే అవుతుంది. అనేక రోడ్డు ప్రమాదాలు సైతం జరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సమయం కావచ్చు, డబ్బులు అయితే వృధా అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికైతే బ్రిడ్జ్ అయితే అవుతుందని అయితే మేమైతే భావించడం జరిగింది అంటున్నారు. బాబు చెప్పండి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఎట్లా కూలింది రాత్రి? మీరున్నారా కూలినప్పుడు? చూసారా మీరు ఇది? పోతారా మరి మీరు రెగ్యులర్ ఇటు దిక్కు పోతారా? పోతారు ఎప్పటికి పోతాను. అంటే రాత్రి పూట కూడా ప్రయాణాలు అవుతుంటాయి ఇటు? పోతాం. ఓకే, అంటే ఎక్కువ ఏమేమి పోతుంటాయి ఇటు? బస్సులు పోతాయా, ఇంకా కాలినడకన పోతారా? ఎట్లా పోతారు ఇటు? పోతాను, సైకిల్ మీద పోతా. సైకిల్ మీద పోతారు. పొద్దున 5 గంటలకు పోయేది నేను. ఇది ఎన్ని గంటలకు జరిగింది? సాయంత్రం 6:30 జరిగింది. మరి ఎట్లా ఇట్లా అయితే మరి దీనికి సంబంధించి ఇంకెట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? బ్రిడ్జిలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే ఎట్లా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? బాగా చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే చేయించాలి తొందరగా. వాళ్ళు శిక్ష చేయాలి, చేయించాలి. ఎక్కడ లోపం ఎక్కడ జరిగింది మరి? ఇట్లా కూలిపోవడానికి కారణం ఏదనుకుంటారు మీరు? ఈ బాబులో మాల్ వలన అయింది. అట్టిసుకైనా అది ఏమన్నా అంతే. ఓకే, ప్రస్తుతం అయితే వట్టి ఇసుకనే దీనిలో ఉంది. అంతే, దీని వల్ల అయితే ప్రస్తుతం అయితే ఇదైతే కూలిపోయిందని చెప్పేసి అయితే ఒక పెద్ద ఆయన చెప్తున్నారు. అమ్మ మీది ఏ ఊరు? ఇక్కడ గోదావరికని పోతున్నారు. ఓకే, మీరు రెగ్యులర్ ఇటు నుంచే పోతారా మీరు? ఇట్లే పోతాం కానీ వీళ్ళు మంచిగా చేస్తే మాకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వీళ్ళు చేయకనే నైకిలకి వీళ్ళంతా పోసి గిట్లా చేస్తాను. ఇంకెన్నేళ్ళు ముగిస్తారు ఇది? చెప్పు. ఆధారం వీళ్ళకి ఈ గడ్డకు ఆ గడ్డకు ఆధారం ఉంటది కదా. వీళ్ళకి ఇట్లా చేస్తే ఎట్లా? గవర్నమెంట్ వచ్చే పని రాబట్టే వాళ్ళు చేసేది చేస్తలేరా? మమ్మల్ని కోసం పుచ్చుకుంటారు కదా, మా పొట్టాలు కొడతారు కదా. మరి ఎట్లా ఇప్పుడు మీకైతే ఇట్లా అయితే పోతున్నారు కదా, ఒకవేళ మీకు ఇక్కడ వాగొస్తే మీరు పోలేని పరిస్థితి అయితే ఉంటుంది. లేదు, ఊరు చుట్టూ తిరగాల, ప్రాణాలు పోయినా వీళ్ళకి గతి ఏంటిది? ఇంకెన్నేళ్ళ కదా కొత్త కొత్త బ్రిడ్జిలు అవుతాయి, గోరకాని అదంతా అవుతుంది. ఇక్కడ చేస్తలేదు, ఇన్నేళ్ళు పడుతుంది. ఎన్ని రోజుల నుంచి చూస్తారా ఈ బ్రిడ్జ్? 4 ఏళ్ళు అయితే 20 ఏళ్ళకి అవుతుంది. ఇది ఆ బ్రిడ్జి అవుతుంది కానీ 3-4 ఏళ్ళు అవుతుంది. ఇంకెప్పుడు కడతారు అది? ఓకే, మరి ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మంచిగా మాకు ఈ ఏరియాకి మంచిగా చేస్తేనే ఇది అది మంచిగా కలుస్తుంది, అందరు బాగుపడతారు. వాళ్ళు కూడా కష్టం చేసుకునే వాళ్ళు కదా. ఈ తాళ్ళ కట్టి పోయేటోళ్ళు ఉన్నారా లేరా? ఇక గవర్నమెంట్ అంత కోసపుచ్చుకుంటాంది జనాలను. ఓట్లు ఏమేమని అంటారు, దొబ్బుతారు, మమ్మల్ని నాశనాలు చేస్తాను పల్లెటూరు వాళ్ళను. ఓకే, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఒక మహిళ ఆవేదన అయితే చేస్తున్నాము. ఎందుకంటే మేమైతే గత కొద్ది సంవత్సరాలుగా అయితే మేమైతే చూస్తున్నాము, మమ్మల్ని అయితే గోసపుచ్చుకుంటున్నారని చెప్పేసి అయితే వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికైతే బ్రిడ్జ్ అయితే నిర్మించాలని అయితే పలువురు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో అయితే ఒకసారి అయితే కూలడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కూలడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా దీన్ని తొలగించి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేపట్టాలని చెప్పేసి అయితే పలువురు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు కావచ్చు, అంతేకాకుండా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెలపల్లికి సంబంధించి అయితే రాకపోకలకు సంబంధించి అయితే ఒక బ్రిడ్జి అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ బ్రిడ్జికి సంబంధించి అయితే దాదాపు 9 సంవత్సరాలు అయితే గడుస్తుంది. 9 సంవత్సరాల నుంచి అయితే బ్రిడ్జి పనులు అయితే కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికైతే ఇప్పటికీ బ్రిడ్జి పూర్తి కాకపోనైతే ఆ నిర్మాణ దశలోనే ఇదైతే పూర్తిగా కుప్పకూలిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తిగా ఇసుక ఎక్కువ మొత్తంలో కలిపిందని చెప్పేసి అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు, దీనికి సంబంధించి అయితే ఇసుక ఎక్కువగా ఉందని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి అయితే బ్రిడ్జిలు అయితే కూలిపోతున్నాయని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద పెద్ద రాళ్లు కావచ్చు, ఇతరత్ర అయితే పూర్తిగా కూలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. కొంతవరకు అయితే ఆస్తి నష్టం అయితే వాటిల్లింది, ప్రాణ నష్టం అయితే వాటిల్లలేదు. ఒకవేళ జరిగితే ఎవరు బాధ్యులని అయితే వీరైతే ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే ఈ రాకపోకలకు సంబంధించి ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మిస్తేనే బాగుంటుంది, లేని పక్షంలో అయితే మేము 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణం అయితే చేయాల్సి వస్తుందని అయితే వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనివల్ల 70-80 కిలోమీటర్లు బైకులపై కావచ్చు, ఇతరత్ర వెళ్ళాలంటే కొంతవరకు రోడ్డు ప్రమాదాలు అయ్యే అవకాశం సైతం ఉంది. అంతేకాకుండా
ఖర్చు కావచ్చు, అంతేకాకుండా సమయం సైతం వృధా అవుతుందని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వెంటనే దీనిపై అయితే స్పందించాలి, దీన్ని అయితే పూర్తి చేసి అయితే మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనం అయితే ఇక్కడ ఒక రోడ్ సైతం వేయడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న రోజు ఒక 100 మంది నాటుతాం సార్. చెప్పండి. రోజు 100 మంది నాటుతాము. ఏ ఏ రైతుకైనా ఎంత ఘోరం ఉన్నది మాకు, ప్రజలకు, పిల్లలకు. ఒక 100 మందికి తప్ప ఇక్కడ తక్కువ నడవం మేము. ఓకే. 24 గంటలు మేము నడిచేటోళ్ళమే. గరిమిలపల్లి, గిద్దముత్తారం, రాగాపురం, ఎప్పుడు మన హన్మకొండ, వరంగల్, ఇదంతా ఇదే ఈ రోడ్డు మీదనే పోతాం వస్తాం మేము. ఓకే. ఇక్కడికి వెళ్ళి పోవాలంటే గూపాలపల్లి తప్పితే అంటే పెద్దపల్లి మన అట్లా పోవాలి సార్. ఓకే. మాకు బాగా కష్టం ఉన్నది. ఏ సార్లు అయినా పట్టుకున్నది అది దాని పని మొత్తం చేసుకోవాలి. వాడు ఎవడే కాని, నేనే కాని, రైతుని నేనున్నా, నాకు కష్టమైతాంది, పిల్లల కష్టమైతాంది, మేము రాంగా పోంగా మాకు భయం అవుతాంది. ఓకే. అట్లా ఇది మాత్రం గ్యారంటీ చేయాలి సార్. వస్తారా అధికారులు? వస్తారా ఎవరైనా? మీరు చూసిపోయారా దీనికి సంబంధించి? ఏం ఎప్పుడు చెప్తారు? వస్తారో సార్, మా పనుల మీద పోతాను మేము. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో ఏం చేసుకుంటారో మాకు తెలియదు సార్. దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యమైంది ఇది? అదే సారు, మరి వాళ్ళు అక్కడ పనులు చేసేటోళ్ళు మంచిగా జరిపిస్తలేరు కదా సార్. ఓకే. ఆ పనులు చేసేటోళ్ళు జరిపియాక ఇగో ఈ పరిస్థితి మోపాయింది సార్. ఓకే. ఓకే. ప్రస్తుతం మనమైతే ఒక రైతు ఆవేదన అయితే చూస్తున్నాము. మేమైతే అది చేసిన పని ఏందో అది కూడా గ్యారంటీ లేదు సార్. అది అవకతవకల పనికి మొత్తం ఇవన్నీ నెట్టు పడతాయి. ఓకే. ఒకవేళ జరగరాని ప్రాణ నష్టం జరిగితే ఎట్లా మరి? ప్రాణ నష్టం జరిగితే ఎవరు పెడతారు సార్? ఆ సార్లు పెడతారా? మేము పోతాం అంతే కదా. ఎవరేం పెడతారు సార్? ఓకే. ఎవరేం పెట్టరు. ప్రస్తుతం అయితే మనం అయితే ఒక రైతు ఆవేదన అయితే చూస్తున్నాము. మాకైతే ప్రాణానికి అయితే భయం ఉంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అయితే భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి అయితే ఒక రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము వరంగల్ వెళ్ళాలన్నా, జయశంకర్ భూపాలపల్లి వెళ్ళాలన్నాడని దాదాపు 70-80 కిలోమీటర్లు అయితే ప్రయాణం అయితే చేయాల్సి వస్తుందని వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించి నాణ్యత లోపం వల్లే కూలిపోయిందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఏప్రిల్ 22 తారీఖు అయితే కొన్ని గైడెన్లు అయితే కూడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని అయితే కూలడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక రకమైన భయాందోళన అయితే నెలకొన్నాయి. మేమైతే రెగ్యులర్గా ఇటువైపు నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు. చెప్పండి, మీరు ఎటు వెళ్తున్నారు ఇప్పుడు? మేము ఇటు గరినపల్లికి ఓకే. అంటే రెగ్యులర్గా ఇటు నుంచి వెళ్తారా మీరు? రెగ్యులర్గా పోతాం. మరి ఇట్లా బ్రిడ్జ్ కూలిపోయింది, మరి ఎట్లా ఏం చెప్తారు మీరు? అది గాలికి సడేలా కూలిపోయాయి. గాలికి బ్రిడ్జిలు కూలితే మరి ఎట్లా? మరి మీరు వెళ్ళే వాళ్ళకి అంటే వాళ్ళు చేయించేటోళ్ళు బరాబరి చేయించాలి పని. ఏం చేయించండు అది బిల్ల చెక్కలు మన ఏది కట్టె చెక్కలు పెడితే సెట్ అవుతుందా? కూర్చుండబెట్టినప్పుడే బరాబరి కూర్చుండబెట్టాలి. ఎందుకు ఇంజనీర్ లోపం అనుకుంటున్నారు మీరు? ఇంజనీర్ వాళ్ళు కరెక్ట్ కాదు కదా. ఓకే. కాకనే ఇట్లా సెట్టింగ్ చేసారు దాన్ని. ఓకే. వచ్చారు అధికారులు, వచ్చారు ఎవరైనా మాట్లాడారా మరి దీని గురించి? అధికారులు ఎవరు వచ్చారు? ఎవరు రాలే. ఓకే. ఇక్కడ ఎవరు అడిగేటోళ్ళు లేరు సార్. ఓకే. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అడిగేవారు ఎవరు లేకపోవడం వల్ల అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడైతే ఈ రోడ్డు పై అయితే దీని పక్కన అయితే ఒక మట్టి రోడ్ అయితే వేయడం జరిగింది. రాకపోకలకు సంబంధించి అయితే ప్రస్తుతం ఇటు నుంచి అయితే వాహనాలు అయితే ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, అంతేకాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అయితే వాహనాలు రాకపోకలు అయితే ఇటు నుంచి అయితే కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. ఒక వాహనదారుడు సైతం ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రస్తుతం ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఏంటి సార్ ఇది చెక్ పోస్ట్ ఏంటిది? గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా భూపాలపల్లి పెద్దపల్లి మధ్యలో రోడ్డుకు. ఓకే. అంటే ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం అయితే బ్రిడ్జ్ అయితే కూలిపోయింది కదా, మరి ఎట్లా వెళ్తున్నారు? జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు? తీసుకుంటారు. దాని బ్రిడ్జ్ అక్కడనే ఇటు రోడ్ అడ్డు పడ్డాయి కదా, ఇంతకుముందు ఇటు పడ్డాయి, మళ్ళీ రోడ్ ఇటు వేసినాం. అంటే ఎట్లా దీనికైనా కొంత ఖర్చు అయితే అవుతుంది కదా? అవుతుంది. శాశ్వత పరిష్కారం. ఓకే. అంటే మరి ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బ్రిడ్జ్ పడితే ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ప్రస్తుతం మీరు మరి ఏంటి ఇది ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారు ఇక్కడ? సొంత పైసలతో తీసుకున్నాం సార్. ఈ 2 గ్రామ పంచాయతీల ఒప్పందంతో మీ కాంట్రాక్ట్ బట్టి చేసుకున్నాం. ఎంత చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు? వెహికల్ 30 రూపాయలు సార్. చిన్న బండికి? చిన్న బండికి అంటే ఎక్కువ కదా మరి, చిన్న బండికి 30 రూపాయలు అంటే? సార్ 30 లక్షలు ఖర్చు అయినప్పుడు 30 రూపాయలు, ఒక బండి 30 రూపాయలు, అది పెద్ద అది విషయం కరెక్ట్. కాదు. ఇప్పుడు సామాన్య సార్ ఇప్పుడు లాంగ్ నుంచి వెళ్ళిపోతే ఇదే పెద్దపల్లి నుంచి ఇటు జమ్ముకుంటకి ఇటు పోతే ఎక్కువ అవుతాయి, కిలోమీటర్లు పెరుగుతాయి. అటు నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది 4 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది కదా, వాళ్ళ ఇటు నుంచి వెళ్ళిపోతే ఒక 10 కిలోమీటర్లు పోతే 3,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఈ మట్టి రోడ్ ఎవరు వేసారండి? ఇది గర్మిలపల్లి గ్రామ పంచాయతీ. అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు వేసారా? అంటే గ్రామ పంచాయతీ టెండర్లు వేస్తే అది కొంచెం యువత ముందుకు వచ్చి దాన్ని పాడి వేసినాం అన్నట్టు, మేము వేసినాం. ఓకే. అంటే ఆధ్వర్యంలో జరిగినవి చెప్పండి. కోడేటును గర్మిలపల్లి గ్రామ పంచాయతీల 2 గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరిగినవి. అంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఎవరు దీనికి? మరి దీని కాంట్రాక్టర్ ఎవరు? కాంట్రాక్టర్ అని కాదు, 2 గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది. ఓకే. అంటే దీనికి మరి డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టారు? ఒక గ్రామంలో ఉన్న కొంత యువతను ముందుకు తీసుకొచ్చి నడిపించడం జరుగుతుంది. ఓకే.
ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే మరొక చెక్ పోస్ట్ సైతం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి బండికి 30 రూపాయలు, 2 వీలర్కి అయితే 30 రూపాయలు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి సైతం మనమైతే చూస్తున్నాము. ఏదైనప్పటికైతే సామాన్యుడికైతే భారం అయితే తగ్గట్లేదని చెప్పొచ్చు. ఒకవైపు ప్రయాణానికి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుంటే మరోవైపు అయితే ఒక చిన్న రోడ్ అయితే వేయడం జరిగింది. 2 గ్రామాలకు సంబంధించి అయితే గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రోడ్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 వీలర్కి 30 రూపాయలు చొప్పున సైతం ప్రస్తుతం అయితే వసూలు చేస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికైతే బ్రిడ్జి నిర్మాణం అయితే తొందర చేపట్టాలి, అంతేకాకుండా రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అయితే పలువురు కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.